హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ గాయత్రి. ఈరోజు నేను మీకు ఈ వీడియోలో ఇప్పుడు నేను చేసుకున్న మేకప్ లుక్ క్రియేట్ చేసి చూపిస్తున్నానండి. సో ఇది ఒక మేకప్ ట్యూటోరియల్ వీడియో అండ్ ఇందులో నేను మీకు కలర్ కరెక్టింగ్ అలా ఏం యూస్ చేయలేదు. డార్క్ సర్కిల్స్ని కలర్ కరెక్టర్తో మనం హైడ్ చేయొచ్చండి. సో అదేం యూస్ చేయలేదు, నార్మల్గా చేశాను. సో నెక్స్ట్ మీకు రాబోయే వీడియోస్లో అవన్నీ చేసి చూపిస్తున్నాను అనమాట. అండ్ ఈ వీడియో మీరు ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూస్తే మీరు ఈ మేకప్ లుక్ని మీరే ఇంట్లో క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఒక్కసారి చూస్తేనే వచ్చేదండి మేకప్. మీరు ట్రై చేస్తుంటే ఖచ్చితంగా మీరు ఇంట్లో ట్రై చేసుకోవచ్చు. అండ్ ఈ మేకప్ ఎలా ఉంటుందంటే మీరు నార్మల్గా బయటకు వెళ్ళడానికి ఫంక్షన్స్ పార్టీస్ కూడా చేసుకోవచ్చు అనమాట నార్మల్గా. సో ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి అండ్ నా ఛానల్ని లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోదండి. థ్యాంక్ యూ. సో ఫస్ట్ నేను మాయిశ్చరైజర్ యూస్ చేస్తున్నానండి. అండ్ నేను లాక్మీ మాయిశ్చరైజర్ యూస్ చేస్తున్నాను. ఈ మాయిశ్చరైజర్ వచ్చేసి ఆల్ స్కిన్ టైప్స్ వాళ్ళు యూస్ చేసుకోవచ్చండి. సో మీది ఏ స్కిన్ అయినా కూడా ఈ మాయిశ్చరైజర్ అనేది చాలా బాగా వర్క్ అవుతుంది. అండ్ మీరు మేకప్ చేసుకోవాలన్నా లేదంటే నార్మల్గా డైలీ ఫెయిర్నెస్ క్రీమ్ యూస్ చేయాలన్నా మాయిశ్చరైజర్ మాత్రం కంపల్సరీ అండి. సో ఫేస్, నెక్ అండ్ ఇయర్స్కి మొత్తం స్ప్రెడ్ చేసేసుకోవాలండి మాయిశ్చరైజర్. అండ్ దీని తర్వాత నెక్స్ట్ వచ్చేసి నేను ఫేస్ సిరమ్ యూస్ చేస్తున్నానండి. అండ్ ఇది వచ్చేసి డిఐవై ఫేస్ సిరమ్. దీన్ని మీరు ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేసి నా లాస్ట్ వీడియోలో చూపించాను. సో మీరు ఒకవేళ అది చూడకపోతే నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, సో చెక్ చేసుకోండి. అండ్ ఇది కూడా అంతే అండి, మొత్తం ఫేస్, నెక్ అండ్ ఇయర్స్కి మొత్తం అప్లై చేసేసుకోవాలా. అండ్ దీని నెక్స్ట్ వచ్చేసి నేను ప్రైమర్, ఇది వచ్చేసి మార్స్ ఫేస్ ప్రైమర్ అండి, సిలికాన్ బేస్ ప్రైమర్. సో మీరు ఫౌండేషన్ అప్లై చేసుకోవాలంటే ప్రైమర్ అనేది కంపల్సరీ అండి. ప్రైమర్ ఖచ్చితంగా అప్లై చేసుకోవాలన్నమాట. దీనివల్ల ఏమంటే ఫౌండేషన్ అనేది ఈవెన్గా స్ప్రెడ్ అయ్యి మనకి ప్యాచెస్ అనేది లేకుండా అండ్ పోర్స్ కూడా నీట్గా క్లోజ్ అయ్యేసి ఫౌండేషన్ మొత్తం ఫేస్ అంతా ఈవెన్గా స్ప్రెడ్ అయ్యేలాగా చేస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఫౌండేషన్ యూస్ చేస్తానండి. ఫౌండేషన్ వచ్చేసి మ్యాక్ అండి, మ్యాక్ ఫౌండేషన్ ఇన్ ది షేడ్ NC30 అండి. సో ఫౌండేషన్ని డాట్గా ఫేస్, నెక్ అండ్ ఇయర్స్ ఎప్పుడు కానీ ఫౌండేషన్ని నెక్ అండ్ ఇయర్స్ కూడా కంపల్సరీ అప్లై చేసుకోవాలండి, లేదంటే ఫేస్ ఒక కలర్లో అండ్ నెక్ ఒక కలర్లో వచ్చేస్తుంది. సో ఈ ఫౌండేషన్ నేను ఈ బ్లెండర్ ఏంటంటే మీరు వాటర్లో మొత్తం తడిపేసుకొని అండ్ వాటర్ అంతా పిండేసేసి యూస్ చేయాలండి. ఎప్పుడు కూడా వెట్ బ్లెండర్ని యూస్ చేయాలండి, డ్రైగా ఉండేదాన్ని మాత్రం ఖచ్చితంగా యూస్ చేయదండి. అండ్ మీరు ఫౌండేషన్ వచ్చేసి బ్లెండర్తో అయినా బ్లెండ్ చేసుకోవచ్చు, లేదంటే మీరు బ్రష్తో కూడా యూస్ చేసేసుకోవచ్చండి. బ్లెండ్ చేసుకుంటే ఇంకోటి ఏమంటే మీరు డాబ్ చేస్తూ బ్లెండర్తో అప్లై చేసుకోవాలన్నమాట. అండ్ మీరు దాన్ని డ్రాగ్ చేయకూడదు, ఫౌండేషన్ని ఎప్పుడు కూడా డ్రాగ్ చేయకూడదండి. నీట్గా అలా ప్రెస్ చేస్తూనే మీరు బ్లెండ్ చేసుకోవాలన్నమాట. అలా మీరు డ్రాగ్ చేసేసారనుకోండి ఫౌండేషన్ అనేది రిమూవ్ అయిపోతుంది అనమాట, ఫేస్ పై నుంచి రిమూవ్ అయిపోయి మీకు అక్కడ ప్యాచ్గా అలా ఒకలాంటి ప్యాచ్గా కనిపిస్తుంది అనమాట. సో మీరు అది కరెక్ట్గా బ్లెండ్ చేసుకోవడమే ఇంపార్టెంట్. అండ్ మీరు ఇంకోటి ఏంటంటే మేకప్ని ఎప్పుడు కూడా చేస్తూ మిడిల్లో ఆపేసి నా మేకప్ సరిగ్గా రాలేదు అనేసి మాత్రం ఫీల్ అవ్వదండి. ఎప్పుడు కూడా మీరు మేకప్ కంప్లీట్ అయినా కానీ మీకు ఆ లుక్ అనేది తెలుస్తుంది అనమాట. సో స్టార్టింగ్ ఆపేసి అంటే కొంచెం చేసుకొని ఆపేసుకొని నా మేకప్ సరిగా రాలేదు అనేసి మాత్రం ఫీల్ అవ్వదండి. సో స్టార్టింగ్ చేసుకునే అనిసేపు మనకి అంత ఈవెన్గా అనిపించదు అనమాట. మేకప్ కంప్లీట్ అయిపోయేసరికి మనకి ఫ్లాలెస్గా కనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ దీని తర్వాత వచ్చేసి నేను కన్సీలర్ యూస్ చేస్తున్నానండి. ఇది మెబిలిన్ కన్సీలర్, మెబిలిన్ ఫిట్ మీది. దీన్ని వచ్చేసి మన ఫేస్ పైన హై పాయింట్స్ అంటే అండర్ ఐస్ అండ్ ఐస్ పైన అండ్ నోస్ టిప్ అండ్ నోస్ మిడిల్ పార్ట్ అండ్ ఫోర్ హెడ్, చీక్ బోన్స్, తర్వాత చిన్ అండ్ లిప్ పైన కొంచెం లిప్ దగ్గర అలా అప్లై చేసేసుకొని అండ్ ఆ సేమ్ బ్లెండర్తో మనం దాన్ని బ్లెండ్ చేసుకోవాలండి. అండ్ ఇంకొకటి ఏంటంటే మనం కన్సీలర్ని ఎక్కడ అప్లై చేస్తామో అక్కడ మాత్రమే దాన్ని బ్లెండ్ చేయాలి. ఒకవేళ మీరు ఎక్స్ట్రాగా అప్లై చేసుకున్నా కూడా ఆ సేమ్ మీరు ఎక్కడ అప్లై చేసి ఉంటారో అక్కడ మాత్రమే బ్లెండ్ చేసుకోవాలండి. ఎప్పుడు కూడా దాన్ని దాటేసుకొని ఫేస్ మొత్తం అప్లై చేసేసుకోకూడదు.
సో ఇది మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి, కన్సీలర్ ఎక్కడ చెప్పానో అక్కడ మాత్రమే బ్లెండ్ చేసుకోండి. అండ్ మీరు ఇప్పుడు ఫౌండేషన్ కన్సీలర్ అయిపోతుంది కదండి. సో ఈ ఫౌండేషన్ కన్సీలర్ అయినాక దీన్ని సెట్ చేయడం చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే దీన్ని కరెక్ట్గా సెట్ చేయాలంటే పౌడర్తో సెట్ చేసుకోవాలి. ఒకవేళ మీకు నచ్చితే మీరు లూజ్ పౌడర్ యూస్ చేసుకోవచ్చు, ఆర్ఎల్స్ కాంపాక్ట్ యూస్ చేయొచ్చండి. అండ్ నేను మాత్రం లాక్మీ కాంపాక్ట్ యూస్ చేస్తున్నానండి. సో దీన్ని మొత్తం బ్లెండ్ చేసేసినాక లాక్మీ కాంపాక్ట్, ఇది షేడ్ వచ్చేసి న్యాచురల్ మార్బల్ అండి. ఇది నాకు బాగా సెట్ అవుతుంది కాబట్టి నేను యూస్ చేస్తున్నా. అండ్ ఒకవేళ మీరు యంగ్ అయితే మాత్రం మార్బల్ ఇది కాంపాక్ట్ మాత్రం యూస్ చేయండి, లూజ్ పౌడర్ అవాయిడ్ చేయడం బెటర్ అండి. ఇలా మొత్తం సెట్ చేయడం వల్ల ఏమవుతుందంటే మన ఫౌండేషన్ కన్సీలర్ అప్లై చేసుకున్నాం కదా, దాన్ని కరెక్ట్గా సెట్ చేయడం అనమాట. అంటే ఒకవేళ చెమట పట్టినా అదేం పట్టినా ఇది కాకుండా, అండ్ రింకిల్స్ అనేది అంటే ఒకలాగా లైన్స్ ఫార్మ్ అవ్వకుండా సెట్ చేయడం అనమాట. సో అది సెట్ చేసేసినాక నెక్స్ట్ వచ్చేసి ఐబ్రో అనేది ఫిల్ చేయడం చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఇప్పుడు మనం ఫౌండేషన్ అప్లై చేసాం కాబట్టి ఐబ్రో అనేది చాలా లైట్గా తెలుస్తుంటుంది, అలా ఉంటే బాగుండదు కాబట్టి. సో ఐబ్రోని నేను కరెక్ట్గా ఉన్న ఐబ్రోని ఫిల్ చేస్తున్నాను అనమాట. నేను ఇప్పుడు వచ్చేసి ఐబ్రో పెన్సిల్ ఇది హిలేరీ రోడాదండి. సో ఇది చేస్తున్నాను. లేదా మీరు ఇది లేకపోయినా కూడా నార్మల్ ఐబ్రో పెన్సిల్ లేకపోతే ఐ షాడో ప్యాలెట్లో ఉండే బ్లాక్ ఐ షాడో కూడా యూస్ చేసి ఫిల్ చేయొచ్చు. సో మీకు నెక్స్ట్ కమింగ్ వీడియోస్లో నేను అది మీకు చూపిస్తాను అనమాట. ఐ షాడోని కూడా ఐబ్రో ఫిల్ చేసి చూపిస్తాను అనమాట. సో చూడండి, ఇప్పుడు ఒక సైడ్ అయిపోయింది, ఇంకొక సైడ్ చూడండి, మీకు డిఫరెన్స్ అనేది క్లియర్గా తెలుస్తుంది అనమాట. సో అటువైపు కూడా నేను ఐబ్రో ఫిల్ చేస్తున్నానండి. చేస్తేనే మనకి మేకప్ అనేది అండ్ మన ఫేస్ ఐబ్రో కూడా నీట్గా తెలిస్తేనే, ఏదైనా నీట్గా చేసుకుంటే అంత నీట్గా ఉంటేనే మేకప్ అనేది క్లీన్ అండ్ క్లియర్గా తెలుస్తుందండి. సో ఐబ్రో అది కూడా ఫిల్ చేస్తున్నాను చూడండి. సో ఇది చేసిన తర్వాత ఫేస్ అనేది నీట్గా తెలుస్తుంది అనమాట, మనకి ఐబ్రో కూడా బాగా తెలుస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది జాక్లిన్ హిల్ది ఐ షాడో ప్యాలెట్ అండి. ఇందులో నేను ఒకలాంటి క్రీమ్ కలర్ యూస్ చేస్తున్నా. ఇది ఏంటంటే క్రీస్కి నేను ఫస్ట్ అది అప్లై చేస్తున్నానండి. క్రీస్ ఏంటంటే మన ఐ క్లోజ్ చేసి ఓపెన్ చేసినప్పుడు మనకు ఒక లైన్ వస్తుంది చూడండి, అది క్రీస్ అనమాట. సో దాని తర్వాత ఇది లైట్గా రెడ్ అండ్ ఆరెంజ్ మిక్స్డ్ కలర్ అండి. సో దీంతో నేను ఇప్పుడు ఒక చిన్న ఫ్లఫీ బ్రష్తో ఇది బ్లెండ్ చేస్తున్నాను అనమాట ఐ షాడో. అండ్ ఐ షాడో కూడా బ్లెండ్ చేయడం చాలా ఇంపార్టెంట్ అండి. ఒకవేళ మీరు ఫౌండేషన్ అయినా ఐ షాడో అయినా బ్లెండ్ చేస్తేనే దాని లుక్ అనేది తెలుస్తుంది. అండ్ ఒక్కసారిగా ఐ షాడో కూడా డార్క్ కలర్లో తీసుకెళ్ళిపోకూడదండి. లైట్ షేడ్స్తో తీసుకుంటూ ఇలా డార్క్గా కొంచెం తీసుకుంటూ మీరు చేస్తూ వెళ్తే అది చాలా ఈవెన్గా బాగుంటుందండి. ఇప్పుడు చూడండి, మీకు ఈజీగా తెలుస్తుంది, ఎంత బాగా నీట్గా తెలుస్తుంది చూడండి. అండ్ బ్లెండింగ్ చాలా ఇంపార్టెంట్ అండి. అండ్ ఇలా ఐ షాడో అప్లై చేసేసుకున్నాక ఇప్పుడు నేను దీని తర్వాత నెక్స్ట్ ఒక కొంచెం బిగ్ ఫ్లఫీ బ్రష్ అండి, దాన్ని తీసుకొని నేను ఇప్పుడు క్రీస్ పైన ఏమైనా ఐ షాడో అంటుకుంటే దాన్ని పెద్ద ఫ్లఫీ బ్రష్తో నేను బ్లెండ్ చేసేసుకుంటానండి. ఎందుకంటే అది ఆడ్గా ఉంటుంది. చూడండి, పెద్ద ఫ్లఫీ బ్రష్, దీంతో నీట్గా నేను బ్లెండ్ చేసేసుకుంటాను అనమాట. అండ్ దీంట్లో నేను ఏ ప్రోడక్ట్ తీసుకోలేదండి, జస్ట్ క్లీన్ ఫ్లఫీ బ్రష్, దీంతో నేను జస్ట్ బ్లెండ్ చేస్తున్నాను అనమాట. నీట్గా తెలియడానికి ఎంత బ్లెండ్ చేస్తామో మేకప్ అనేది అంత ఈవెన్గా కనిపిస్తుందండి, అంత నీట్గా పర్ఫెక్ట్గా కనిపిస్తుంది అనమాట. సో నెక్స్ట్ నేను నా డ్రెస్కి మ్యాచింగ్ కాబట్టి ఆ కలర్ యూజ్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ ఇది కూడా ఒకలాంటి మరూన్ షిమ్మరీ షేడ్ అండి. అండ్ ఈ ప్యాలెట్లో ఆల్మోస్ట్ అన్నీ వచ్చేస్తాయి అండ్ కాస్ట్ కూడా చాలా తక్కువ. సో జస్ట్ లిడ్ అంటే ఐ క్లోజ్ చేసినప్పుడు కింద పార్ట్ అనమాట. సో లిడ్ పైన నేను షిమ్మరీ షేడ్ అప్లై చేస్తున్నా చూడండి. ఇది ఆ ఐ కూడా అప్లై చేసేసుకుంటున్నాను. సో ఇది చాలా సింపుల్ ఐ మేకప్ అండి, చేసుకుంటే చాలా నీట్గా చాలా బాగుంటుంది అనమాట. మీరు పార్టీస్ కూడా దీన్ని వేసుకోవచ్చు అనమాట. అండ్ సో నెక్స్ట్ వచ్చేసి ఇది జస్ట్ ఫ్లాట్ బ్రష్ అండి. ఇది వచ్చేసి మనం అండర్ ఐ అంటే కాజల్ పెట్టుకుంటాం కదా, దానికంటే కొంచెం కింద అలా అక్కడ నేను క్రీస్లో ఏ కలర్ అప్లై చేసుకున్నానో సేమ్ ఆ కలరే ఇక్కడ కూడా అండర్ ఐ కింద కూడా చేసుకుంటాను అనమాట. మరీ కింద కాకుండా జస్ట్ కాజల్ మనం అప్లై చేసే వాటర్ లైన్కి కొంచెం కింద అలా
అప్లై చేసేసుకోవాలా. సో నెక్స్ట్ వచ్చేసి జెల్ ఐలైనర్ యూస్ చేస్తున్నానండి నేను. మీరు ఒకవేళ కావాలంటే పెన్ ఐలైనర్ ఆర్ లిక్విడ్ ఐలైనర్ కూడా యూస్ చేయొచ్చు. సో జెల్ ఐలైనర్ మ్యూజిక్ ఫ్లవర్ది యూస్ చేస్తున్నాను. ఇది వాటర్ ప్రూఫ్ ఐలైనర్ అండి. నేను కొంచెం బ్రాడ్గానే ఐలైనర్ వేసుకుంటున్నా. అండ్ ఈ ఐలైనర్లో నేను వింగ్ వేసుకోవట్లేదు. సో నీట్గా మీకు చాలా జూమ్ చేసి చూపించాను చూడండి. అలా నీట్గా అలా వేసుకునేస్తే బాగుంటుందండి ఐలైనర్. సో ఐలైనర్ వేసేసుకొని అండ్ దాన్ని నేను ఇప్పుడు వింగ్ తీయట్లేదు కాబట్టి కొంచెం లైట్గా కింద, ఒకవేళ మీకు నచ్చితే కింద వాటర్ లైన్కి కాజల్ లాగా కూడా దీన్ని యూస్ చేసేసుకోవచ్చు అనమాట. ఇది వాటర్ ప్రూఫ్ కాబట్టి ప్రాబ్లం ఏమి ఉండదండి. ఇది ఆల్మోస్ట్ 6 to 8 hours వరకు పోదండి. సో బాగుంటుంది అనమాట. అండ్ కాస్ట్ కూడా రీజనబుల్గా ఉంటుంది. సో మీరు ట్రై చేయండి. ఇది అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్లో అవైలబుల్గా ఉంటుందండి. సో ఇప్పుడు ఐలైనర్ అయిపోతుంది చూడండి. నెక్స్ట్ వచ్చేసి నేను అటువైపు పైకి కూడా వేసేసుకుంటాను. సో అండ్ నెక్స్ట్ కాజల్, ఇది L18 కాజల్ అండి. వాటర్ ప్రూఫ్ అండ్ స్మడ్జ్ ప్రూఫ్ కూడా. ఇది కూడా అంతే అండి, ఆల్మోస్ట్ 8 hours పైనే ఉంటుంది అనమాట, స్మడ్జ్ కాకుండా. సో నేను డైలీ యూస్ చేసేది కాజల్ ఇదే అండి. సో నాకు చాలా ఇష్టం. సో ఇదే మీకు చూపించాను కూడా నేను. సో ఈ కాజల్ ఇలా మొత్తం కాజల్ అప్లై చేసేసుకోవాలండి. అండ్ మేకప్లో కాజల్ కూడా ఐలైనర్ అండ్ కాజల్ ఉంటేనే ఐ మేకప్ ఫుల్ఫిల్గా ఉంటుందండి. సో నెక్స్ట్ వచ్చేసి ఇది మెబిలిన్ హైపర్ కర్ల్ మస్కరా అండి. సో మస్కరా కూడా కంపల్సరీ, ఎందుకంటే మీకు ఐలాషెస్ అనేది నీట్గా తెలియాలంటే మస్కరా కంపల్సరీ అప్లై చేసుకోవాలి. అండ్ నేను ఈ వీడియోలో ఫాల్స్ ఐలాషెస్ యూస్ చేయట్లేదు. సో నెక్స్ట్ కమింగ్ వీడియోస్లో నేను మీకు అది ఐలాషెస్, ఫాల్స్ ఐలాషెస్ ఎలా పెట్టాలో చూపిస్తానండి. సో చూడండి, మస్కరా అప్లై చేసుకున్నాక ఐ అనేది చాలా నీట్గా వైడ్గా తెలుస్తుంది అనమాట. సో మస్కరా నీట్గా 2 ఐస్కి కూడా అండ్ కింద ఐకి కింద కూడా అప్లై చేసుకోవడం మాత్రం మర్చిపోదండి. ఎందుకంటే పైన మాత్రం అప్లై చేసేసి కింద అప్లై చేయకపోతే బాగుంటుందండి. అండ్ యాక్చువల్గా అక్కడ అసలు అంత ఈవెన్గా ఉండదు అనమాట. సో అప్లై చేసుకున్నాక ఇది నెక్స్ట్ వచ్చేసి BUది కాంటూర్ అండ్ బ్లష్ అండ్ హైలైటర్ ప్యాలెట్ అండి. ఇది ఆల్మోస్ట్ మీకు అన్నీ ఇందులోనే వచ్చేస్తాయి కాబట్టి సో సపరేట్గా కొనే అవసరం లేదు. అండ్ నేను కాంటోరింగ్ అనేది పెద్దగా చేసుకోనండి, జస్ట్ మీకు చూపించడానికి లైట్గా చేసుకుంటున్నాను అనమాట. అండ్ కాంటోరింగ్ నేను ఎక్కడెక్కడ చేస్తున్నాను చూడండి, జస్ట్ ఒకలాంటి 3 షేప్లో అండి, మన ఫేస్లో 3 షేప్లో వస్తుంది అనమాట. ఫోర్ హెడ్ అండ్ చీక్ బోన్కి కొంచెం కింద అక్కడ అండ్ ఇలా చిన్ దగ్గరికి మొత్తం ఇలా ఫేస్కి. సో అలా వస్తుందన్నమాట. దీనివల్ల ఏంటంటే మన ఫేస్ని షేప్ మార్చొచ్చండి. ఒకవేళ లావుగా ఉంటే కొంచెం చిన్నగా కనిపించేలాగా అట్లా చేసుకోవచ్చు అనమాట. అండ్ దీన్ని మనం నోస్ షేప్ చేయడానికి కూడా యూస్ చేస్తామండి. నోస్ అంటే మిడిల్లో యూస్ చేయకూడదండి, నోస్ టిప్ వదిలేసి సైడ్లో అటు ఇటు సైడ్కి అప్లై చేసుకోవాలన్నమాట. అండ్ ఇది అప్లై చేసేసినాక బ్లెండ్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్ అండి. మీరు అలాగే పెట్టేసి అలాగే వదిలేస్తే మీ ఫేస్ చాలా అన్ఈవెన్గా తెలుస్తుంది, అంటే ఒకలాగా ఏదో బ్లాక్గా అలా తెలుస్తుంది. సో ఎక్కడ మీరు అప్లై చేస్తారో అక్కడ మాత్రమే బ్లెండ్ చేయాలండి. సో ఇప్పుడు నేను నోస్కి అయితే చేతితో చేసేస్తాను. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు నేను ఫేస్కి మాత్రం ఈ బ్రష్తో బ్లెండ్ చేసేస్తున్నాను చూడండి నీట్గా. అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్లష్ అండి. బ్లష్ కూడా నేను చాలా లైట్గా వేస్తున్నానండి. అండ్ బ్లష్ లైట్గా తీసేసుకొని అండ్ ఎక్కువ ఉన్న ప్రోడక్ట్ని మనం ఎప్పుడు తీసేయాలండి. తీసేసి జస్ట్ లైట్గా బ్లష్, మనం కాంటోరింగ్ చేసాం చూడండి దానిపైన బ్లష్ అండి, బ్లష్ లైట్గా బ్లష్ చేసేసుకొని దాని తర్వాత హైలైటర్, దానిపైన మనం కాంటోరింగ్ చేసాం దానిపైన బ్లష్ అండ్ దానిపైన హైలైటర్ అనమాట. సో మీరు నీట్గా చూడొచ్చండి ఎక్కడెక్కడ నేను హైలైట్ చేస్తున్నాను. చీక్ బోన్స్ పైన అండ్ ఫోర్ హెడ్, తర్వాత నోస్ టిప్, అంటే ఇప్పుడు మనం నోస్ పైన అటు ఇటు కాంటోర్ చేసాం కాబట్టి మిడిల్ పార్ట్లో హైలైట్ చేస్తే నోస్ అనేది చాలా నీట్గా తెలుస్తుంది అనమాట. మన ఫేస్ పైన లైట్ పడితే ఏ పార్ట్ అయితే హైలైట్గా కనిపిస్తుందో అక్కడంతా హైలైట్ చేసుకోవాలండి. సో నోస్ అండ్ చిన్ పైన అండ్ లిప్స్ పైన. సో నేను చూపిస్తున్నాను చూడండి. సో మీరు ఇప్పుడు చూడొచ్చు నా నోస్ అనేది ఎంత నీట్గా తెలుస్తుందో షేప్. సో హైలైట్ చేయడం అండ్ హైలైట్ కాంటోర్ చేయడం వల్ల ఈ యూజ్ ఏంటంటే ఇలా నీట్గా తెలుస్తుందండి, షేప్ అనేది తెలుస్తుంది.
సో చూడండి ఇప్పుడు మీకు నా నోస్ అనేది ఎంత క్లియర్గా తెలుస్తాను చూడండి. సో దీని నెక్స్ట్ చిన్ పైన కూడా హైలైట్ చేస్తున్నానండి. హైలైట్ చేసేసుకున్నాక ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే బ్రో బోన్, అంటే ఐబ్రోకి ఐ షాడో వేసాం చూడండి, దాని గ్యాప్లో ఐబ్రో బోన్ వస్తుంది చూడండి, అక్కడ కూడా హైలైట్ చేస్తే చూడడానికి చాలా బాగుంటుందండి. ఇది కూడా లేకపోతే ఒకలాంటి గ్యాప్ లాగా లేకుండా హైలైట్ చేసేసుకోవాలండి. సో హైలైట్ చేసేసుకొని దాని తర్వాత నెక్స్ట్ ఇప్పుడు మనము ఇన్నర్ కార్నర్ని కూడా హైలైట్ చేయాలండి. ఇప్పుడు నేను మీకు చూపిస్తాను చూడండి. ఇది వచ్చేసి పెన్సిల్ బ్రష్ అంటారండి దీన్ని. సో దీంతో ఇన్నర్ కార్నర్ ఆఫ్ ఐస్ అండి ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూడండి. సో ఇక్కడ నేను లైట్గా చేస్తున్నానండి. ఇన్నర్ కార్నర్ కూడా హైలైట్ చేసేసుకోవాలన్నమాట ఇలాగా. సో చూడండి అలా చేసేసుకొని సో నెక్స్ట్ వచ్చేసి లిప్స్టిక్ అండి. నేను లాక్మీ లిప్స్టిక్ వాడుతున్నానండి. అండ్ ఇది నా ఫేవరెట్ లిప్స్టిక్. నేను యాక్చువల్గా డైలీ వాడే లిప్స్టిక్ అయితే ఇది ఒక్కటే అండి. నార్మల్గా ఎందుకో నాకు ఏ షేడు నచ్చవు, ఇది సెట్ అయినట్టు ఏది అవ్వదు అని నేను అనుకుంటాను కాబట్టి ఇదే యూజ్ చేస్తాను అనమాట. సో దీన్ని లిప్స్టిక్ని బాగా వేసేసుకొని నీట్గా మీకు ఒకవేళ నచ్చితే మీరు లిప్ లైనర్తో ఫస్ట్ లిప్ని డ్రా చేసేసుకొని దాని తర్వాత లిప్స్టిక్ వేసుకోవచ్చు. బట్ నేను నార్మల్గానే లిప్స్టిక్ వేసేసుకున్నానండి. సో లిప్స్టిక్ అయిపోయింది చూడండి. ఇప్పుడు వచ్చేసి ఈ మేకప్ని సెట్ చేయడం చాలా ఇంపార్టెంట్ అండి. నేను ఈ మేకప్ ఫిక్సర్ వచ్చేసి హుడా బ్యూటీది యూస్ చేస్తున్నానండి. సో ఇది ఎందుకంటే ఒకవేళ మనకి స్వెట్టింగ్ వచ్చినా ఏదైనా కూడా మేకప్ అనేది ఫిక్స్ అయి ఉంటుందన్నమాట, పోకుండా మేకప్ ఫిక్స్ చేస్తుందన్నమాట. సో చేసేసి ఒక 2 minutes అలా జస్ట్ అలా కొంచెం ఇదేదాకా ఉంటే అయిపోతుందండి. అండ్ నెక్స్ట్ స్టిక్కర్ పెట్టేసినాను. సో అయిపోయింది, ఆల్మోస్ట్ మేకప్ అయిపోయింది. సో ఇప్పుడు ఇయర్ రింగ్స్ పెట్టుకుంటున్నాను. అండ్ ఇందులో నేను ఏ హెయిర్ స్టైల్ చూపించట్లేదండి, జస్ట్ ఓపెన్ హెయిర్స్ వదిలేస్తున్నాను అనమాట అంతే. సో ఇయర్ రింగ్స్ పెట్టేసుకున్నాను. ఇప్పుడు నా ఫైనల్ లుక్ చూడండి. సో దిస్ ఈజ్ మై ఫైనల్ లుక్ అండి. సో ఓపెన్ హెయిర్స్తో సో ఇలా చూడండి. నేను స్టార్టింగ్ చేసినప్పుడు అండ్ మిడిల్లో ఆప్ చూస్తే మీకు మేకప్ అనేది క్లియర్గా తెలియదు. సో ఇప్పుడు తెలుస్తుంది చూడండి మేకప్ ఎంత ఫ్లాలెస్గా వచ్చిందో. సో ఇలా మనం ఈ మేకప్తో ఈవెన్ ఏ ఫంక్షన్స్, పార్టీస్ అండ్ మ్యారేజెస్ కూడా ఈ మేకప్తోనే శారీ కట్టుకొని వెళ్ళిపోవచ్చు అనమాట. సో మీరు నీట్గా లాస్ట్ వరకు చూస్తే మీకు అర్థమవుతుందండి. సో చూడండి ఎంత బాగా వచ్చింది మేకప్. అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదండి. అండ్ లైక్ అండ్ షేర్ కూడా చేయండి నా వీడియోస్ని. అండ్ థ్యాంక్ యూ.